నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. మనము యూపీఎస్‌సి 2023 పేపర్‌ని లాజిక్స్‌తో ఎట్లా సాల్వ్ చేయాలి? లేకపోతే లాజిక్‌తో ఎట్లా సింప్లిఫై చేయాలి? రీజనింగ్ తోటి ఆన్సర్‌ని ఎట్లా డెడ్యూస్ చేయాలని డిస్కస్ చేస్తున్నాం కదా! సో, ఇది ఆ సీరీస్‌లో ఫోర్త్ పార్ట్. ఓకే. సో, ఫస్ట్ లెక్చర్‌లోనేమో బేసిక్స్ చెప్పాను. సెకండ్ లెక్చర్‌లో నైన్త్ క్వెషన్ చేశాను. థర్డ్ లెక్చర్‌లో 10థ్ క్వెషన్ చేశాను. 11థ్ క్వెషన్ చూద్దాం. ఆహ్, సెకండ్ అండ్ థర్డ్ క్వెషన్‌లో లాజిక్ ఏంటి? ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటే, ఎక్కువ పారామీటర్స్ ఉంటే క్వెషన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టేట్‌మెంట్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువ వేరియబుల్స్ ఉంటాయి. అండ్ ఈ 11 క్వెషన్ దేనికి ఎగ్జాంపుల్ అంటే 2. వన్ థింగ్ ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను. ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను. ఇక్కడ ఒక లాజిక్ ఏంటి అంటే ఏదైతే ఒక స్టేట్‌మెంట్ ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేస్తుందనుకోండి. అది మోస్ట్‌లీ రైట్ అయితది. మోస్ట్‌లీ రైట్ అయితది. స్టేట్‌మెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేస్తే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇది ఫ్యాక్ట్‌కి కొంచెం వెరైటీ. ఎందుకంటే ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేయదు. జస్ట్ ఫ్యాక్ట్ చెప్పేసి వదిలేస్తది. వేరాజ్ ఈ స్టేట్‌మెంట్ చదవండి. ఇండియాలోనంట యురేనియం డిపాజిట్స్ ఉన్నా కూడా కోల్‌కి మోస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్‌లో మనం కోల్ పైన మోస్ట్‌లీ డిపెండ్ అయితాం. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేస్తుర్రు. మీకు ఈ స్టేట్‌మెంట్ కొంచెం నేర్పియనీకి ట్రై చేస్తుంది. అర్థమైందా? ఒకసారి సోల్ చూడండి. ఇందులో ఫ్యాక్ట్స్ టెస్ట్ చేయట్లేదు. కామన్ సెన్స్ టెస్ట్ చేస్తున్నారు. ఇండియాలో యురేనియం డిపాజిట్స్ ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ ఎక్కువ శాతం కోల్ పైననే డిపెండ్ అవుతుంది మనం. రైట్? విననీకి కూడా రైట్ కనిపిస్తుంది కదా! సో, యురేనియం డిపాజిట్స్ ఉన్నాయా లేదా? మోస్ట్ ఆఫ్ ద కోల్ డిపెండ్ అవుతుందా లేదా? పక్కన పెడితే ఇట్స్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ సంథింగ్. ఎప్పుడైతే ఎగ్జామినర్ ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేశారనుకోండి, ఆ స్టేట్‌మెంట్ మోస్ట్‌లీ రైట్ అయితది. అన్‌లెస్ అండ్ అంటిల్ మీ నాలెడ్జ్ ఏదైతే పక్కా రాంగ్ అని చెప్తే తప్ప దీన్ని మోస్ట్‌లీ రైట్ అయితదని కన్సిడర్ చేయాలి. ఓకే. ఇదొక లాజిక్. ఎక్స్‌ప్లనేషన్స్ అనేవి మోస్ట్‌లీ రైట్ అయితాయి. సెకండ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక స్టేట్‌మెంట్‌లో ఇట్లా సింపుల్ ఫ్యాక్ట్ వచ్చిందనుకోండి, సింపుల్ నంబర్స్ వచ్చినాయనుకోండి, అవి మోస్ట్‌లీ రాంగ్ అయితాయి. ఎందుకు అంటే అగైన్ సేమ్ లాజిక్. నా 60% అని ఇచ్చాడు. సో, 1 నుంచి 100 ఉన్నాయి. దాంట్లో ఈ 60 అనే నంబర్ కాకుండా ఏ నంబర్ పెట్టినా కూడా ఇట్స్ రాంగ్. సో, యాక్చువల్ ఆన్సర్ మేబీ 90% 95% ఉండొచ్చు. ఈ 2 నంబర్స్ కాకుండా 89 పెట్టినా కూడా రాంగ్. 88 పెట్టినా కూడా రాంగ్. సో, ఈ స్టేట్‌మెంట్‌ని రాంగ్ చేయడం చాలా ఈజీ. ఈ నంబర్ చేంజ్ చేస్తే సరిపోతది. అదే ఈ స్టేట్‌మెంట్‌ని రాంగ్ చేయనీకి ట్రై చేయండి చూద్దాం. ఇండియా డు నాట్ హావ్ యురేనియం డిపాజిట్స్. దట్స్ వై డిపెండ్స్ ఆన్ ద కోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. ఈ స్టేట్‌మెంట్ ఇట్లా రాంగ్ చేయాలంటే ఇంత పెద్దగా చేయాలి. యురేనియం డు నాట్ హ్యావ్ యురేనియం డిపాజిట్స్. ఎప్పుడైతే డు నాట్ హ్యావ్ యురేనియం డిపాజిట్స్ అని పెట్టినామో అప్పుడు ఎగ్జామినర్కి ఇంకొక తలకాయ నొప్పి రెడీ అవుతుంది. యురేనియం డిపాజిట్స్ లేవని ఆయన ఇచ్చిండు. బట్ ఎక్కడో ఒక కేరళలో చిన్న విలేజ్ లో 1 గ్రామ్ యురేనియం దొరికింది. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. అప్పుడు కీ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. అందుకని ఎగ్జామినర్ అట్లాంటి రిస్క్ చెయ్యడు. అందుకనే ఎగ్జామినర్ ఏం చేస్తారంటే చిన్న చిన్న ఫ్యాక్ట్స్ మార్వనికి ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 95 ప్లేస్‌లో 90 ప్లేస్‌లో 60 పెట్టేసిండు. దీన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చా? ఎవరు ఛాలెంజ్ చేయలేరు. అందుకనే ఇవి మోస్ట్‌లీ రాంగ్. ఫైండ్ ది ఎక్స్‌ప్లనేషన్ మోస్ట్‌లీ రైట్. సో దీనికి ఆన్సర్ ఏమైతదంటే స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. బట్ స్టేట్మెంట్ 2 ఈస్ ఇన్‌కరెక్ట్. లాజిక్ అర్థమైంది కదా! ఏదైతే ఇట్లా సింపుల్ నంబర్స్ ఇచ్చిందో మోస్ట్‌లీ రాంగ్ అయి ఉంటది. ఎందుకంటే నంబర్స్ చేంజ్ చేసి ఒక స్టేట్మెంట్‌ని రాంగ్ చేయడం చాలా ఈజీ. ఎప్పుడైతే స్టేట్మెంట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయో అవి స్టేట్మెంట్ మోస్ట్‌లీ రైట్ అయితాయి. ఎందుకంటే ఎక్స్‌ప్లనేషన్‌ని రాంగ్ చేయడం చాలా కష్టం. అర్థమైంది కదా! మీరు ఎప్పుడైతే ఎగ్జామినర్ మైండ్ సెట్ గురించి ఆలోచిస్తారో, ఆయన క్వెషన్ రెడీ చేసేటప్పుడు గురించి ప్రాసెస్ ఆలోచిస్తారో, దెన్ అప్పుడు క్వెషన్ సాల్వ్ చేయడం ఈజీ అయితది. సో, క్వెషన్ నంబర్ 11 కూడా ఎక్కువ తెలవకపోయినా కామన్ సెన్స్ తోటి యూ కెన్ డూ ఇట్. ఓకే. నెక్స్ట్ లెక్చర్‌లో సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ క్వెషన్ ఏదైనా దొరికితే ఐ విల్ ట్రై టు సాల్వ్.